దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హిందూ సమాజం మీద ఏదో జరుగుతుంది అని అంటున్నారు కదా. మామూలుగా హిందూ సమాజం మీద అంటే ఇప్పుడు హిందూ దేవుల ఊరేగింపులు గానీ లేదా హిందూ దేవుల పండుగలు గానీ చేసుకోకూడదా? అలా ఏమైనా ఉంటే కనుక చెప్పండి. అలా అయినా కూడా ముందుగానే మీరు హిందువులు ఎవరు పండుగలు చేసుకోవద్దు, హిందువులు ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని చెప్తే అట్లనే రాకుండా ఉంటారు. అంటే హిందువులు రోడ్లపైన పండుగలు చేసుకుంటుంటూ వాళ్ళు వచ్చి మూకుమ్మడిగా దాడి చేసినా కూడా హిందువులదే తప్పు. అంటే ఎంతవరకు ఈ సమంజసం? ఇప్పుడే మా కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు కూడా ఇప్పుడే ఫోన్లో మాట్లాడారు. ఇక్కడ ఏం జరిగింది మొత్తం ఎవరైనా అడిగారు. ఒకటి నోట్ కూడా తయారు చేసి పంపించమని చెప్పాడు. అలాగే బీసీ కమిషన్ కూడా మన బీసీ వాళ్ళను కానీ అలా ఒక ఎస్సీ వ్యక్తిని కూడా ఇందులో చేశారు. కాబట్టి ఖచ్చితంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కు అలాగే బీసీ కమిషన్ కు ఎస్సీ కమిషన్ కు కూడా మేము ఇక్కడ జరిగినది ప్రతి ఒక్కదాన్ని కూడా నివేదికతో మొత్తం అంటే ఏం జరిగిందనే దాని వీడియోలతో సహా ప్రూఫ్ అక్కడికి పంపిస్తాము. వాళ్ళకు కూడా వీళ్ళు సంజాయిషీ ఇవ్వాల్సింది ఉంటుంది. ఈ రోజు ఏదో ఒక వర్గం వారో ఎవరో ఏదో పెత్తనం చేస్తున్నారని చెప్పి వీళ్ళకి వాళ్ళకి ఒత్తాస పలికితే రేపొద్దునే దీని పరిణామాలు వాళ్ళే ఎవరైతే ఈ రోజు ఆఫీసర్లు ఉంటారో వాళ్ళే ఏదో నాయకులకు ఒత్తాస పలికినంత మాత్రాన గొప్పలకు పోరు. ఎప్పుడైనా ప్రజల తరపున ప్రజలతో ఉండి ప్రజలతో బాగోగులు చూసుకునే దానికోసమే డిపార్ట్మెంట్ ఉంటుంది. రాజకీయాలు అనేది ఈ రోజు ఇల్లు ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకొకరు ఉండొచ్చు, ఎల్లుండి ఇంకొకరు ఉండొచ్చు. కానీ అధికార పార్టీలకు ఒత్తాస పలకడము లేదా అధికార పార్టీ నాయకులకు చెప్పడం లేదు ఒక వర్గాన్ని మీరు కొమ్ముగాయడం అనేది చాలా నీచమైన స్థానం. మేము ఇప్పుడు ఏమైనా వాళ్ళు ఏమైనా ముస్లిం సోదరులు ఏమైనా చేస్తూ ఉంటే వాళ్ళ పండగకి ఏమైనా ఎదురుగా మేము వెళ్ళామా? ఫస్ట్ పాయింట్. వాళ్ళు ఏదైనా పీర్ల పండుగ కావచ్చు లేదా ఇంకోటి ఏదైనా కావచ్చు బక్రీద్ ఏదైనా జరుపుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి మేము ఏదైనా కూడా అంటే జై శ్రీరామ్ అసలు జై శ్రీరామ్ అనకూడదు, జై ఈరభద్ర అనాలి. జై శ్రీరామ్ అనొద్దు, జై ఈరభద్ర అనొద్దు, ఓం నమ శివాయ అనొద్దు అనేదానికి అసలు మీరెవరండి? మీరెవరు అసలు? జై శ్రీరామ్ అనొద్దు అనేదానికి మీరెవరు? ఏంటి అది మాట్లాడేది? మీరు జై శ్రీరామ్ ఎందుకు అన్నారు? మీరు కావాలి రచ్చగొట్టేదానికే జై శ్రీరామ్ అన్నారంటే జై శ్రీరామ్ ఏంది? ప్రపంచం ఏంటంది జై శ్రీరామ్ అని ఈ రోజు. హాయ్ హలో వెల్కమ్ టు దూత మీడియా. ఆంధ్రప్రదేశ్లోని రాయచోట్లో జరిగిన ఘటన ప్రస్తుతానికైతే హిందువులకు ఒక గుణపాఠం. గత వారం రోజుల నుంచి ఏదైనా వార్త వచ్చిందా అక్కడి నుంచి అంటే ఒక వీరభద్ర స్వామి ఊరేగింపు జరిగిందని, ఆ సందర్భంగా అక్కడ ఘర్షణ జరిగిందని, హిందువుల మీద దాడి జరిగిందని ఏదైనా పేపర్లో రావటం ఎవరైనా చూసారా? ఎవరైనా చదివారా? టీవీలో ఎక్కడైనా బ్రేకింగ్ వచ్చిందంటే రాదు. అదే అన్యమత వర్గాలకు సంబంధించి అన్య ధర్మాలకు సంబంధించి చిన్న సంఘటన జరిగినా భూతద్దం కాదు మైక్రోస్కోప్ పెట్టి చూపెడతాయి కొన్ని మీడియా ఛానళ్లు. దాంట్లో హిందువుల్లో వాడే ఉంటాడు వీడే ఉంటాడు అంటూ మొదలుపెట్టి ఆ పార్టీ వాడే ఉంటాడు ఈ పార్టీ వాడే ఉంటాడంటూ దాని వెనకాల రాజకీయాలు కూడా తీసుకొస్తారు. దాని మీద పెద్ద పెద్ద చర్చలు జరుగుతాయి. అదే సందర్భంలో హిందువుల మీద దాడి జరిగితే నథింగ్, ఎవరికీ పట్టదు. భారతదేశంలో హిందువుల బ్రతికి ఏంటంటే తన్నినా తన్నించుకోవాలి, గిల్లినా గిల్లించుకోవాలి, చంపినా చంపించుకోవాలి. కానీ ఆ హిందువు యొక్క హక్కుకి భంగం కలిగిస్తే అడిగేవాడే ఉంటాడు. హిందువుల యొక్క బాధ్యతాయుతమైనటువంటి జీవనాన్ని ప్రశ్నించే వారు 100 మంది ఉంటారు. కానీ హిందువులకు జరిగే అన్యాయం గురించి మాట్లాడడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు. హిందువుల నుంచి ఏదైనా చిన్న పొరపాటు జరిగితే రచ్చరచ్చ చేస్తారు. అదే హిందువుల మీద ఎవరైనా కావాలని దాడి జరిపినా కానీ ఎవరు నోరు మీద పరే. అంతెందుకు పోలీసులు సైతం హిందువుల మీద దాడి జరిగినా హిందువుల మీదనే కేసులు పెడతారు తప్ప మరో వర్గం పైన కేసులు పెట్టడానికి ఎందుకో వెనకాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే తన్ని నోడి మీద కాకుండా తన్నించుకున్నోడి మీదే కేసులు. ఇక వాడే మూసుకుని జైలుకు పోవాలి అంతే అన్నట్టు ఉంది పోలీసుల తీరు కూడా. ఎందుకంటే నీ వల్ల ఉద్రిక్తతలు రేగాయి కాబట్టి నువ్వే బాధ్యుడివి అని మనకి చెప్తారు. మరి ఆ ఉద్రిక్తతలు సృష్టించినటువంటి వాడి జోలికి వాడు. ఆ ఘర్షణలో కేవలం హిందువుల మీదనే కేసులు నమోదు చేసి జైలు పంపిస్తారు మన పోలీసులు. ఇక ఇలాంటి వాళ్ళ తరపున ఎవరు పోరాటాలు చేయరు. అంతెందుకు ఇదేంటని ప్రశ్నించరు కూడా. కొన్ని హిందూ సంఘాలు ఒక బీజేపీ తప్ప ఇదే తరుణంలో కడప సెంట్రల్ జైల్లో అక్రమంగా అరెస్టైన హిందువులను అక్కడున్న బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బారెడ్డి పరామర్శించారు. వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. హిందువుల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా పోలీసుల తీరు సైతం తప్పుబట్టారు బొమ్మన సుబ్బారెడ్డి. ఇలా అయితే హిందువులు ఎక్కడికి పోవాలి? భవిష్యత్తులో మన బతుకేంటి? ఏ దేశానికి వెళ్ళాలి? ఏ దేశంలో మనం బతకాలనేది ఆలోచించుకోవాల్సి వస్తుందేమో రానున్న రోజులు అన్నారు ఆయన. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.